అన్నా టికెట్ కన్ఫర్మ్ అయింది S3. బండి పక్కది తీరా, బండి పక్కది రైట్ రా, వస్తున్నా సార్. తీ పక్కది తీ రైట్ రా, రాని ఆపు ఆపు ఆపుతున్నా సార్. తీ పక్కది వస్తున్నా సార్. ఇట్రా ఈ పక్కన. ఎక్కడి నుంచి వస్తున్నారా? దర్గా నుంచి సార్. బండి కాగితాలు చూడు. నీ లైసెన్స్ తీ. సార్ సార్ తీసుకున్నా తీరా సార్. కాగితాలు సార్ తీ. తీసుకున్నా సార్. ఎవరిని వదలొద్దు. సార్ సార్ అన్ని వెహికల్స్ చెక్ చేయండి. సార్ 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 అన్నా టీవీలో చూపిస్తారన్నా. గట్టిగా మాట్లాడకురా బాయ్. అన్నా మా అమ్మాయి అదికి వస్తుందన్నా, మా ఊరికి వేస్తా. బయటంతా రెడ్ అలర్ట్ ఉంది, ఊరికి ఎట్లా పోతావు? నన్ను ఎవడు గుర్తుపడతాడన్నా? మళ్ళా టైం దొరకదు. చిరంజీవి సినిమా చూడక కూడా బాగా రోజులైంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే అటు నుంచి అటు వచ్చాయి. మరి పైలం ఇవి చాలన్నా. అన్నా నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికా? నిన్నే పోయి వచ్చినావు కదా. అదే మీకు చెప్పిపోదామని వచ్చిన. మళ్ళీ రాను, ఇంటికానే ఉంటా. ఏమైందిరా? ఎవరైనా ఏమైనా అన్నారా? నన్ను ఎవరు ఏమంటారన్నా? నాకు నేనే వెళ్ళిపోతున్నా. మా అమ్మకు ప్రాణం బాగాలేదు, మంచం పట్టింది. తను చూసుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మని చూసుకోవడానికి నేను వేరే ఏర్పాటైతేనే చేస్తా, సరేనా? మనం చూసినట్టు మంది చూస్తారా అన్న? నేనే చూసుకుంటా. అందుకే లొంగిపోదాం అనుకుంటున్నా. లొంగిపోతావా? అవన్నా లొంగిపోతా. మా మరదలు కూడా పెద్ద మనిషి అయింది. దాన్ని లగ్గం చేసుకుని మా అమ్మని చూసుకుంటే ఇంటికానే ఉంటా. పిచ్చోడా, లొంగిపోతే మాత్రం వాళ్ళు నిన్ను హాయిగా బతకనిస్తారు అనుకున్నావా? ఎందుకు బతకనియారన్నా? ఎంతమంది లొంగిపోతలేరు? వాళ్ళందరినీ చంపేస్తురా? అందరు వేరు నువ్వేర్రా. నీకు దళ సభ్యుడి నుంచి నా దాకా అందరితోనూ డైరెక్ట్ గా పరిచయాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. ఆ రహస్యాల కోసం నిన్ను చిత్రహింసలు పెడతారు. నా నాలుగు కోసిన ఇక్కడ విషయాలు వాళ్ళకి చెప్పా. నువ్వు చెప్పవరా, వాళ్ళు చెప్పిస్తారు. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, వాళ్ళ హింసల్ని తట్టుకోలేవు. 19 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా చిన్నోందన్నా. అయినా నేను ఇళ్ళకి వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇంకెన్ని రోజులు ఉండాలన్నా? నేను జిందగీ అంతా మీలాగి అడవులకు గుజరాయించాలన్నా? నాతో కాదు, నేను పోతా. ఎవరి సంగతి వాడే చూసుకుంటే మరి జనాల బాధలు ఎవడు చూస్తాడరా? ఎవడేస్తే వానికి పడేలి పని. నువ్వెంత చెప్పినా వాడు. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే ఎవడేం చేయనట్టు మాట్లాడతాడు. ఇన్నేళ్ళు నేను ఏం పని చేయలేదా? చేసిన కాడికి చేసిన చాలు. ఏ జీవితాంతా మంది కోసమే బతకాలన్నా? మా అమ్మని ఎవడు చూస్తాడు? మా మరదల్ని ఎవడు చూస్తాడు? మాట్లాడితే మరదలంటావేందిరా? సరే, నీ మరదల్ని ఇక్కడికే పిలిపిస్తా. ఇక్కడనే మీ పెళ్లి కూడా చేస్తా. అంటే నేను ఒక్కొని చేసిన చాలదని నా పెళ్ళం, నాకు పుట్టే పొరగాళ్ళు అందరం అడవులు పట్టుకొని తిరగాలనా? మస్తు చెప్తావనా? అసలు నాకు తెలియక అడుగుతున్నా. మంది కోసం మనం ఎందుకు తిరగాలి? ఏమైంది వానికి చేత కదా? ఏమైనా బాధలు వాడు తీర్చుకోకపోతే వాడు బతికి మందికి ఏం చేస్తాడన్నా? అసలు పనికిరాని సోంబేరియాల కోసం నా జిందగీ బర్బాద్ చేసుకోవాలన్నా? నాతో కాదు, నేను వెళ్ళిపోతా. శంకర్ అన్నకి చెప్తే పోనేడని చెప్పలే. పిస్తోల్ అర్నాకకి ఇచ్చిన. పార్టీకి సంబంధించిన కూడా నా దగ్గర ఏం లేవు. లొంగిపోయినాక కూడా నేను ఎవరి గురించి ఏం చెప్పా. వీలైతే నా గంకురా. ఇట్లా చెప్తున్నాను ఏమనుకోకన్నా. మనం ఈ అడవుల పంట తిరుగుడు వేస్ట్. ఈ త్యాగాలన్నీ బేకార్. నా మాటి నువ్వు కూడా లొంగిపో. చెప్పేది చెప్పిన తర్వాత మీ ఇష్టం. పోతానా? పెద్దన్నా, వీడు పోలీసులు చేతులు పెడితే పాట మస్తున్నది. ये लौंडा क्या बोल रहा है जी? गाना अच्छा है बोल रहा जी. क्या पसंद आया क्या? ले लो तुम कैसेट ले लो, मैं दूसरा खरीद लूंगा. హిందీ నై, తెలుగు హే. अरे तेलुगु नहीं रे भाई, पंजाबी है, पंजाबी हो. నేను ఒకటంటే వీడు ఒకటంటే. వీడికి నా భాష రాదు, నాకు వీడి భాష రాదు. क्या गालियां दे रहा क्या रे? గాలి నై, చలియే చలి. चल सुबह इसकी माँ की किरकिरी क्या बोल रहा है कि क्या की साला सुबह. కూర్చొని ఉన్నాయి కదా నాయన. ఇక్కడ ఆపినైందిరా బాబు. ఇంకొంచెం ముందు ఆపితే మా ఇంటికి నేను పోతుంటే నీ ఇంటికి నువ్వు పోతుంటివి. क्या बोल रहा रे? నీ గడ్డం అచ్చా హే, మీసం అచ్చా హే. अच्छा बच्चा है,
चल रहे छोटू जो पसंद आया वो मंगा ले बिल मैं दूंगा ठीक है ఏమంటున్నాడు ఏమో కానీ మంచిడే ఉన్నాడు. शर्माना ने आराम से बैठ के खा ले चलो पहले चिल्ली चिकन तंदूरी रोटी खाएंगे बाद में जीरा राइस मटन मसाला खाएंगे उठो हाथ पैर धो लेके आओ ఓకే వదలండి. పెద్దన్నను కలవాలి. పెద్దని ఇప్పుడు కలవాడు. విషయం ఏంటి చెప్పు. పెద్దన్నతో మాట్లాడాలి. కుదరదని చెప్పిన కదా మీ నిన్ను కలవాలనుకున్నప్పుడు అన్ననే పిలిపిస్తాడు. ఓ కలవాలని చెప్తుంటే అర్థమైతలేదా నీకు? ఏందన్నా ఇది? చిన్న పోరాడాడు, బుద్ధి తెలిసినప్పటి నుంచి నీతోనున్నాడు. అట్లాంటి చంపడానికి నీకు మనసు ఎట్లా ఒప్పిందన్నా? అసలు చంపేంత తప్పాడు ఏం చేసిండన్నా? తప్పు జరగొద్దనే కదా శంకర్, నీకు తెలవుందే ఉంది. ఇక్కడ వ్యక్తుల కన్నా సంస్థ ముఖ్యం. తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని పనులు చేయక తప్పదు. ఏం పరిస్థితులన్నా? వాడేమన్నా చంద్ర లాగా మహేష్ లాగా మనకు ద్రోహం చేసిండా? గంగారాం కక్యాలు రక్నాన్ని వాడిని నాకు అప్పచెప్పి ఇప్పుడు నువ్వే వాడిని చంపిస్తేవి. అసలు నీకు వాడిని ఎట్లా చంపబోతాయిందన్నా? చూడు తమ్మి, పెద్దన్న వాడికి చాలా నచ్చ చెప్పిండు. వాళ్ళ అమ్మ సంగతి కూడా చూసుకుంటా అన్నాడు. అయినా వాడు వినలేదు. దానికి ఎవరేం చేస్తారు? ఊరికి ఆశపడితే ఎట్లా? వాడు చిన్న పిల్లడు, వినకపోతే నచ్చ చెప్పాలి, బెదిరించాలి. అంతగాని పానం మీద ఇస్తారా? కనీసం నాకనే చెప్పుంటే వానికి ఎట్టనో నచ్చ చెప్పేటోను. వాని మనసు మారింది. మాట్లాడితే మరదలు అంటుండు. పాలల్లో ఒక్క సుక్క విషయం పడ్డా ఆ పాలు మనకు పనికిరావు తమ్మి. పారవేయక తప్పదు. వాడికి పోలీసుల గురించి తెలవదు శంకర్. వాళ్ళు పెట్టే హింసల్ని గాని మెంటల్ టార్చర్ని గాని వాడు తట్టుకోలేడు. ఒక్కని కోసం ఇంతమందిని బలి చేయలేం కదా. అందుకే ఎంత బాధ అనిపించినా సరే ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మళ్ళీ చెప్తున్నా, వ్యక్తి కన్నా ఉద్యమం ముఖ్యం. ఆ వ్యక్తి నువ్వైనా, గంగారాం అయినా, ఈ ధర్మనైనా, చివరికి నేనైనా తీసివేయక తప్పదు. నువ్వెన్ననే చెప్పన్నా, గంగారాముని చంపకుండా ఉండాల్సింది. చూడతామి, కాబోయే భార్యని, డాక్టర్ ఉద్యోగాన్ని వదులుకొని నిజమైన కమిట్మెంట్తో ఈ ఉద్యమంలోకి వచ్చినామనే గౌరవంతోనే నేను ఇంతసేపటి దాకా మాట్లాడించినాం. ఎప్పుడు ఏం చేయాలనో ఏం చేయొద్దో నువ్వు చెబితే తెలుసుకునే స్థితిలో మేము లేం. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది. అర్థమైందా? అంటే నా అభిప్రాయాన్ని, ఆవేదన తెలియజేసే అవకాశం కూడా నాకు లేదా? ఉంది, కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు. పార్టీ సమావేశాల్లో, ప్లేనల్లో నీ అభిప్రాయాలను నిర్భయంగా స్వేచ్ఛగా వెల్లడించవచ్చు. అంతవరకు నాయకత్వం ఏం చెప్తే అది చేయటమే నీ పని. నువ్వన్నట్లు మహేష్ లాగా, చంద్రయ్యలాగా గంగారాంని ద్రోహి అని మేము భావించట్లేదు. గంగారాంది ఆత్మాహుతి. వాడు అమరవీరుడు. ముందా చంద్ర సంగతి. గంగారాం పోయిన బాధలోంచి మన వాళ్ళు తేరుకోవాలంటే ఎవరో ఒకరిని లేపేయాలి. ఫస్ట్ ఆ పని చేయి. లాల్ సలాం. లాల్ సలాం. పుల్దమ్మ టూకుంటూ వస్తున్నాయి. కంకర్రాల సైడ్ గాడు వచ్చిండు. కంకర్రాలోడు ఎవర్రా? వాడే నా శివరాజ్ గాని పైసలు వసూలు చేయలేదా మనం? వాడా తుంబుగాడు. వానికేం పనరు? లోపలికి అయితే రమ్మన్. సెటు దా లోపలరా. కట్ చేయనా? నమస్తే అన్న, నన్ను గుర్తుపట్టారా? నిన్ను యాది మారుతారా బాయ్? దా కూసో. అరే సేటు మందు పోయిరా. నక్కు అన్న, ఇప్పటికే సానలా ఉన్నా. కూసున్నాగానే పైసలు కమాయిస్తూ బకేం చేస్తావు? తింటివి పంటివి, శరీరం పని లేకపోయా, రాత్రి సుఖం లేకపోయా. అలిగిరా ఒక కొడుకు సార్. ఏపా ఇక నీకు ఎదురులేదు. చెప్పు, ఏం పని వచ్చినావు? ఆ శివరాజ్ గారికి నేను ఇవ్వాల్సిన డబ్బులు నాతో ఇప్పించినారు. అట్లనే వేరే వాళ్ళ దగ్గర నాకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తారా? ఎన్ని రావాలి? 10 లాఖ్. ఎవరి దగ్గర? సుబ్రహ్మణ్యం అని ఒకడు ఉన్నాడు. షేర్ల దందా చేస్తాడు. 10 రూపాయల వడ్డీతో 15 రోజులు ఇస్తాను 10 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు అడిగితే లేమంటున్నాడు. వడ్డీతో సహా ఇప్పిస్తా, కానీ 4 లక్షలు ఖర్చు అవుతుంది. 2 తీసుకోండి. చాలు బేరం చెప్పు. ఇష్టం ఉంటే ఎప్పుడు లేదంటే కొట్టుపో. అదాలత్ పోనీకి వైట్ మనీ కాదన్నా, మీరే ఇప్పియాలా. 50,000. మిగతాది పని అయినాక ఇస్తా. నువ్వు ఇచ్చేంద్రాబాయ్, ముందు నేను తీసుకున్నాకనే కడమైనకి ఇస్తా. నడువురి. బంగ్లా పెద్దగానే ఉన్నది కదా. సార్ లేడు. లేడు లేడు. నేను చెప్పలే, ఇట్లనే చెప్తారు. నువ్వు అందరి రేత. అరే సార్ లేడు సార్. సార్ లేడంటే ఎటు వస్తున్నావా? సారు. అరే అరే మీకే సార్ చెప్పేది? సార్ లేడు అన్నా. అరే ఏం సార్ నడతారు? లోపల పోతారేంది? అరే మీకే సార్ చెప్పేది? ఆగుండ్రి. అరే అరే మేము పిక్చర్స్ देखता हूं, మీరు ట్రై చేయండి. తీరా తీరా.
వీరన్న వీరన్నా వీరన్నా వీరన్న వీరన్నా సార్ చంద్రగిరి లేపేశారు సార్. ఎలా జరిగింది? ట్రాప్ చేశారు సార్. మొండిబాకి వసూలు చేయాలని ఒక సేట్ గారు రమ్మంటే వెళ్ళిందంట. కోకట్పల్లిలో సార్. ఇంట్లోకి వెళ్ళగానే ఫైర్ ఓపెన్ చేశారు. స్పాట్ డెడ్ సార్. వాళ్ళ నుంచి కూడా ఒక లేచిండు సార్. బాడీ షిఫ్ట్ చేశారా? లేదు సార్, తమరు వస్తారేమోనని ఆగాం సార్. సివిల్ మ్యాటర్స్ లో వేలు పెట్టకురా అని మొన్నే వార్నింగ్ కూడా ఇచ్చాను. పోన్లే, మనకు ఎలాగో అవసరం తీరిపోయింది. ఆ సేట్ గంట పట్టరండి. ఓకే సార్. డానీ గాడి నికాలో. జీ సార్. ఎస్ మిస్టర్ అశోక్, సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాను. చంద్రయ్యని చంపేశారు సార్. ఐ నో దట్, బట్ దానికన్నా ఇంపార్టెంట్ విషయం మరొకటి ఉంది. సార్ చెప్పండి సార్. ఆదిలాబాద్ ఘాట్స్ పక్కన అడవుల్లో పార్టీ ప్లీనం జరుగుతుందట. సరౌండ్ చేయమంటారా సార్? స్పాట్ ని పెర్ఫెక్ట్ గా 100% ఐడెంటిఫై చేశాకే అటాక్ చేద్దాం. ఎవరు మిస్ కాకూడదు. ఓకే సార్. 15 నిమిషాల్లో చేరుకునేంత దూరంలో 4 వైపుల ఫోర్స్ సిద్ధంగా ఉండాలి. బట్ స్పాట్ ఐడెంటిఫై అయ్యాకే అటాక్. ఓకే సార్. గాడి రెడీ సార్. ప్రోగ్రామ్ చేంజ్ అయింది డానీ. మనం ఇప్పుడు అర్జెంటుగా వనభోజనానికి వెళ్ళాలి. క్వాలిటీ పనైందా అన్న? రొట్టెలు నేను తింటారా అన్న? వద్దు. వీరన్నాడన్నా? వీరన్నేడని సపోర్ట్ చేయలేదన్నా? దామన్న నువ్వని చెప్పు, వీరన్నేడి? జోహార్ కామ్రేడ్ వీరన్నకు. జోహార్ అమర వీర వీరన్నకు. ఏందన్నా ఇది? పోరాటం. ఏం పోరాటమారా? 2 రోజులకు కులం చేస్తున్నాం. చేయని తప్పుకు గంగారాంని చంపుకుంటేమి, తప్పు చేసినందుకు చంద్రన్నను చంపితిమి. ఏం చేయని మంగన్న భాస్కరన్నను చంద్రిగాడు చంపే. ఇప్పుడు వీరల్లాబాయ్. మనం మాత్రం ఉంటాం అనుకుంటారా? శివరామన్న అసలు పోయింది మైందమంది. పోరాటం అంటే పోడేనన్నా? ఇక్కడ ఉండి పుణ్యం చావడం కన్నా ఎక్కడికైనా వెళ్ళిపోయిందని ఏమనిపిస్తుంది. ఎక్కడికి పోతావు? లొంగిపోతా. లొంగిపోక ముందుకే మీదికి పోతావు. గంగారాం ఏమైంది? నేను గంగారాం లాగా చెప్పాను కదా. ఇన్ని రోజుల దాకా ఏ సంబంధం లేని ప్రజల కోసం సావడానికైనా సిద్ధపడ్డోళ్ళు ఉన్నట్టుండి మీ గురించి మీరు ఆలోచించే స్థాయికి వచ్చేశారా? అది కదన్నా, జనం కోసం చావడానికి నేను ఇప్పటికైనా సిద్ధమే. కానీ పుణ్యాన్ని చావడం మాత్రం నాతోటి కాదు. నేను సావనే సావా. ఏమో అన్న, సంప్రదాయమే ఉన్నది. చంపడానికో సావడానికో మనం ఈ పోరాటం చేస్తలేం. తాడిత పీడిత ప్రజల కోసం, తరతరాల బానిస సంఖ్యలు దింపడం కోసం, అందరికీ అన్ని దొరికే సమసమాజం కోసం మనం ఈ పోరాటం చేస్తున్నాం. ఏమో అన్న, సమాజం వస్తారని నాకైతే నమ్మకం లేదు. అవునా? జనాల కోసం మనం ఇట్లా సావక తప్పదా? నువ్వేమన్నా అన్నానా? మన గురించి మనం కొంచెమన్నా ఆలోచన చేయాలి. జనం వేరు, మనం వేరు కాదు. మనమే జనం, జనమే మనం. జనం కోసం పనిచేయడమే మన పని. మన గురించి ఆలోచించడానికి పెద్దలున్నారు. ముందు పార్టీ ప్లీనం పనులు చూడండి. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.